ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 19వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సరే, నా శోభాయమానమైన రూపాలలో కేవలము ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను. ఎందుకంటే ఓ అర్జున, నా విభూతి విస్తారము, హద్దులేనిది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నారన్నమాట. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.